ఇబ్రహీంపట్నంలో పరువు హత్య సంచలనం రేపింది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగమణిని సొంత తమ్ముడే ఆస్తి కోసం హత్య చేశాడు. రాయపోలికి చెందిన శ్రీకాంత్, నాగమణిలు నవంబర్ 1వ తేదీన యాదగిరిగుట్టలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ అమ్మాయి వచ్చేసి 2020 బ్యాచ్ కానిస్టేబుల్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. రీసెంట్గా వాళ్ళది రాయపల్లి విలేజ్ సంబంధించిన అతన్ని ఒకరిని శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి హయత్ నగర్లో ఉంటారు. నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడే అయి ఉండొచ్చు. వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము. ఫర్దర్గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాన్ని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి. హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. కత్తితోటి మెడ మీద నరికి చంపేశారు. ఫర్దర్గా పోస్ట్ మార్టం అవన్నీ అయిపోయినాక ఫర్దర్గా డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం. ఈరోజు రాయపూల్ లిమిట్స్. ఇక వివాహం అనంతరం హయత్ నగర్ లో నాగమణి, శ్రీకాంత్ నివాసం ఉంటున్నారు. నిన్న సెలవు కావడంతో నాగమణి తన సొంత గ్రామానికి వెళ్లింది. నాగమణి రోడ్డుపై వెళుతూ ఉండగా వెంబడించిన తమ్ముడు పరమేష్ తొలుత ఆమెను కారుతో ఢీకొట్టి అనంతరం కొడవలతో మెడ నరికి చంపాడు. హత్య చేసిన పరమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ పద్మ, ప్రస్తుతం రాష్ట్రంలో అంటే హైదరాబాద్ లో మరో పరువు హత్య కేసు కలకలం రేపుతుంది. ఇబ్రహీంపట్నం రాపోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే తను నాగమణి అనే మహిళ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తుంది. దాదాపుగా ఈమె 2020 బ్యాచ్ లో సెలెక్షన్ అయ్యి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో అయితే విధులు నిర్వహిస్తుంది. గత 15-20 రోజుల క్రితం మాత్రం తను ఒక ప్రేమించి కులాంతర మ్యారేజ్ చేసుకున్నాను. తన మాలా కులానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తిని యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. అనంతరం వీళ్ళిద్దరు కలిసి నివసిస్తున్నారు. అయితే నిన్న సండే ఆదివారం పూట సమయంలో మాత్రం తన గ్రామస్తుకు ఇబ్రహీంపట్నం కు రాపోలి ఏరియాకి అయితే వెళ్ళింది. అయితే అక్కడ తన సోదరుడు తమ్ముడు ఏదైతే పరమేష్ అనే వ్యక్తి మాత్రం కక్షపూర్వకంగా తన ఊర్లో తన పరువు తీసిందనే కక్షతో మాత్రం పక్కా ప్లాన్ ప్రకారంగా అంటే తను ఈ రోజు ఉదయం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ విధులు నిర్వహించే సమయానికి వెళ్లే సమయంలో తన స్కూటీ మీద వెళ్లే సమయంలో తను కారుతో ఢీ కొట్టడంతో అక్కడికక్కడి కింద పడ్డ నాగమణి తర్వాత కత్తి తనతో తీసుకెళ్లిన కత్తితో అక్కడికక్కడే మెడమై నరకడం జరిగింది. అయితే అమ్మాయి అక్కడికక్కడే చనిపోగా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేసుకున్నారు. అయితే చంపిన తన సోదరుడు పరమేష్ మాత్రం ఇబ్రాహిం పోలీసులకు లొంగిపోయినట్టు కూడా పోలీసులు నిర్ధారించడం అయితే జరుగుతుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.